హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ARCI అనమాట, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ఒకటి వచ్చేసరికి అసిస్టెంట్ ఏ పోస్టులు అనమాట, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఏ పోస్టులు, అన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు, అలాగే టెక్నీషియన్ ఏ పోస్టులు, అలాగే 3 నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ అయితే అయ్యాయి అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డ్యూలీ ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ వస్తే 26th August 2024 అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ అసిస్టెంట్ ఏ అనమాట, టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా అడ్మిన్ హెచ్ఆర్లో ఒక 3 ఉన్నాయి, అలాగే డైరెక్టర్ టు సెక్రటేరియట్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది, ఇంకా డిటిపిలో ఒక పోస్ట్ ఉంది, అలాగే మనకి అన్రిజర్వ్లో 3 ఉన్నాయి, అలాగే ఓబీసీలో 1 ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్. టోటల్గా 5 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి 57,960 రూపీస్ అయితే మీకు అప్రాక్సిమేట్గా శాలరీ వచ్చే అవకాశాలు అయితే. ఇదైతే మన పర్మనెంట్ అండ్ రెగ్యులర్ జాబ్స్ అనమాట. ఏజ్ వచ్చేసరికి 28 years అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. రిక్రూట్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ అనమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇంకా ఈ సెక్రటరియల్ అసిస్టెంట్కి మాత్రం షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి అసిస్టెంట్కి కంపల్సరీగా 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, హెచ్ఆర్లో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో, స్టోర్స్ పర్చేజెస్లో కానీ, ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఇంకా అకాడమిక్స్లో కానీ, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, అటానమస్ బాడీస్లో కానీ, ఇంకా రీసెర్చ్ ల్యాబ్స్లో ఏదో ఒక దాంట్లో 3 years ఈ యొక్క ఏరియాస్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఒక 7 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దీంట్లో కెమిస్ట్రీలో 1 ఉంది, సివిల్లో 1 ఉంది, మెకానికల్ 3 ఉన్నాయి, మెటలర్జీలో 2 ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మీకు బీఎస్సీ ఇన్ ఫిజికల్ సైన్స్లో కనుక మీరు బీఎస్సీ చేసి ఉంటే కనుక కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక 3 years అంటే 3 సంవత్సరాలు డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడాను ఇంకా 3 years డిప్లొమా అనమాట. సివిల్లో కానీ, మెకానికల్లో కానీ, లేకపోతే మెటలర్జికల్ డిపార్ట్మెంట్లో కానీ ఏదో ఒక దాంట్లో 3 years డిప్లొమా, లేదంటే బీఎస్సీ ఇన్ ఫిజికల్ సైన్స్లో చేసినా కూడాను ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ప్రయర్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ R&D ల్యాబొరేటరీస్ అనేది డిజైరబుల్ అన్నారు. ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, లేకపోయినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 69,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. 30 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, దీనికి BE బీటెక్, అలాగే ఎంటెక్, ME, MS, MSc వాళ్ళు అయితే దీనికి అవకాశం అయితే. ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ కాబట్టి కేవలం డిప్లొమా హోల్డర్స్కి, అలాగే BSc వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు అలాట్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఇన్ ఎంట్రీ లెవెల్ పోస్ట్, సో దేర్ ఫర్ క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో BE బీటెక్ వాళ్ళకి అవకాశం అయితే లేదు, కేవలం డిప్లొమా హోల్డర్స్, BSc వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా టెక్నీషియన్ ఏకి సంబంధించి ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్తో పాటు మీకు 2 years ఫుల్ టైమ్ ITI కనుక వెల్డర్లో కానీ, టర్నర్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ చేస్తుంటే దీనికి అప్లై అయితే చేసుకో. దీనికి 51,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. అయితే దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏదో ఒక ఇండస్ట్రీలో, లేదంటే R&D ల్యాబ్లో ఉంటే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకో. వెల్డర్లో ఒక పోస్ట్, టర్నర్లో ఒక పోస్ట్, ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ అయితే ఉన్నదన్నమాట. దీనికి కూడా మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే కన్సిడర్ అయితే చేయరనమాట. కేవలం ITI వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఆ శాలరీతో పాటు ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా మీకు అప్లికబుల్ అయితే అవుతాయన్నమాట. అదర్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. పోస్టింగ్ అనేది హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, దీని ఫీజు అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు జనరల్ OBC క్యాండిడేట్స్ ఒక 500 రూపీస్, SC, ST, EWS, PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 300 రూపాయలు అయితే పే చేయాలి, 300 రూపీస్. ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. సెంట్రల్ బ్యాంక్, కంచన్బాగ్, హైదరాబాద్ అనమాట. ఈ అకౌంట్లోకి అయితే మీరు పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th August 2024 అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్, అలాగే స్కిల్ టెస్ట్ అవసరమైన చోట ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
ఇదైతే మనకి టెంటేటివ్గా ఎగ్జామ్ వచ్చేసరికి 22 సెప్టెంబర్లో ఉండే అవకాశాలు అయితే. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 6th అక్టోబర్ హైదరాబాద్లో అయితే ఉంటుంది సెంటర్, ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ arca.rec.in అనమాట. కెరీర్లోకి వచ్చేస్తే ఇక్కడ సపోజ్ మీరు ఈ యొక్క టెక్నీషియన్ పోస్ట్ లేదంటే కనుక టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఆర్ షూర్ వాంట్ అప్లై టెక్నీషియన్ అంటుంది, ఎస్ అనాలి. ఎస్ అంటే ఇలా అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ సైన్ అప్ అని ఉంది, మొదలు సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట, మొదలు రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం లేదంటే ఈ యొక్క ఐడి ప్రూఫ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సైన్ అప్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఈ ARCA HRD నుంచి ఒక ఈమెయిల్ లింక్ అయితే పంపించారనమాట. మన ఈమెయిల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లిక్ అని ఉంటుంది, క్లిక్ దిస్ టు కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న ఆ పోస్ట్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. సపోజ్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఎస్ అనాలి. ఎస్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. డూ నాట్ కాపీ పేస్ట్ యువర్ డేటా అంటే మీరు ఎక్కడైనా కూడా ఇక్కడ ఈ ఫీల్డ్స్లో ఉన్న డేటాని డైరెక్ట్గా టైప్ చేయాలి, కీబోర్డ్తో కాపీ పేస్ట్ చేయకూడదని చెప్తున్నారు. స్టెప్ 1 ఆఫ్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్ వస్తుంది. రెగ్యులర్ బేసిస్ జాబ్స్ అనమాట. మీ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ మన ఏజ్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో 26 ఆగస్ట్ 2024కి మీ యొక్క ఏజ్ ఇక్కడ ఇయర్స్, ఇక్కడ మంత్స్, ఇక్కడ డేస్ అయితే మెన్షన్ చేయాలి. అయితే ఇదైతే మన హైలైట్ కావటం లేదనమాట. ఇదేదో అప్లికేషన్ అయితే ప్రాబ్లం అయితే ఉంది. ఇది అయితే వీళ్ళు తర్వాత చేస్తారనమాట. ఇది రెక్టిఫై చేస్తారు. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఈ డేట్కి మన యొక్క ఏజ్ ఎంత అనేది ఇయర్స్, మంత్స్, డేస్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా కూడా ఇంకా రీజన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ మీరు SC STను దానికి సంబంధించి మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే మీ యొక్క కేటగిరీ SC ST OBC UR EWS అనమాట. మీకు కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. రీజన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మేము రీజన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే మన యొక్క కేటగిరీ అయితే మెన్షన్ చేయటం తప్ప మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా దానికి సంబంధించినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదనమాట. సో మీరు అన్రిజర్వ్డ్ అయితే కనుక అన్రిజర్వ్డ్ UR అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే OBC అని, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS అయితే మెన్షన్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఎంటర్ చేయాలి కాబట్టి మనం ఫిల్ చేయాలన్నమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఇస్తే లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే లేకపోతే జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి. రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనల్ ఇండియన్ అనమాట. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడా. ఇంకా మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలి. ITI అయితే ITI, దాంట్లో ట్రేడ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనమాట. ఎన్ని సంవత్సరాలు ITI, ఇంకా కూడా ఎక్కడ ITI చేశారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే అగ్రిగేట్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎంటర్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా కూడా ఇంకా మీరు అప్రెంటిస్ కనుక చేస్తుంటే ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ చేశారు, ఆ యొక్క స్పెషలైజేషన్ అనేది ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందో ఏంటనేది, సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అప్రెంటిస్, అగ్రిగేట్, అలాగే ఇక్కడ UTR అంటే ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి మొదట ఫీజు పే చేయాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇచ్చారు, వీళ్ళకి పే చేయాలి. జనరల్ OBC వాళ్ళు 500, మిగతా వాళ్ళకి 300 రూపీస్ అనమాట. SC ST EWS PWD ఉమెన్కి 300 పే చేసిన తర్వాత మీకు ఒక UTR నెంబర్ వస్తుంది ట్రాన్సాక్షన్కి, ఇది ఎంటర్ చేయాలి. ఫీజు ఎప్పుడు పే చేశారు, ఇక్కడ ఫీజు 300 500 మెన్షన్ చేయాలి. ఇంకా పేమెంట్ గేట్వే అనమాట, మీరు ఫోన్పే ద్వారా చేశారా, బ్యాంక్ మెన్షన్ అయితే చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ముందుకు పోవడం లేదు, ఇక్కడ ఏదో ప్రాబ్లం అయితే ఉంది. సో ఇది రెక్టిఫై అయితే కానీ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోలేమన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీకు కనుక ఇది ఓపెన్ అయిపోతే చేసుకోలేకపోతే కనుక మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా క్లియర్ చేస్తారనమాట. తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు.